న్యాయశాస్త్ర విద్యార్థులందరికీ స్వాగతం. ఈరోజు మనం లేబర్ లా 2పై ఒక సమగ్రమైన విశ్లేషణను చూడబోతున్నాం. ముఖ్యంగా ల్యాండ్మార్క్ సుప్రీంకోర్టు తీర్పులు, వాటి వెనుక ఉన్న చట్టపరమైన నిబంధనల గురించి మాట్లాడుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఈ క్లిష్టమైన కేస్ స్టడీలను మీతో పంచుకోవడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది. మనం నేరుగా మన ఉస్మానియా యూనివర్సిటీ కోర్ సిలబస్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే రేపు పరీక్షల్లోనే కాకుండా భవిష్యత్తులో కోర్టులో వాదించేటప్పుడు కూడా ఈ లీగల్ ఫ్రేమ్వర్క్ చాలా ముఖ్యం. అసలు చట్టాల లోతు ఎంతుందో ఇది మనకు ఖచ్చితంగా నిర్దేశిస్తుంది. సరే, ఈరోజు మన అజెండా ఏమిటో ఒకసారి చూద్దాం. కనీస వేతనాలు, పని ప్రదేశంలో గాయాలు, యజమాని బాధ్యతలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన మరియు ట్రేడ్ యూనియన్లు, ఈ 4 కీలకమైన అంశాల చుట్టూ మన చర్చ సాగుతుంది. మొదటి భాగం, ద రైట్ టు మినిమం వేజెస్. కార్మికుల హక్కులలో అత్యంత కీలకమైన కనీస వేతనాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. ఒకసారి పరిస్థితిని ఊహించుకోండి. అకాడమిక్ పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్న ఇది. ఒకే పనికి మగవారికంటే మహిళలకు తక్కువ జీతం ఇవ్వొచ్చా, లేదా సబ్ కాంట్రాక్టర్లు చట్టం నిర్దేశించిన దానికంటే తక్కువ ఇవ్వొచ్చా? ఆలోచించండి. ఖచ్చితంగా కుదరదు కదా. ఇక్కడే 1948 మినిమం వేజెస్ యాక్ట్ తెరపైకొస్తుంది. అయితే దీనికి అసలైన పవర్ ఎక్కడ్నుంచి వస్తుందో తెలుసా? నేరుగా మన రాజ్యాంగం నుంచే. ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు, అలాగే ఆర్టికల్ 23 దోపిడీకి వ్యతిరేకంగా ఉండే హక్కు. వీటితో అనుసంధానం అయినప్పుడే ఈ చట్టానికి నిజమైన బలం వస్తుంది. దశాబ్దాలుగా సుప్రీంకోర్టు ఈ కనీస వేతనం అనే నిర్వచనాన్ని ఎలా విస్తరించిందో చూడటం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 1961 నుండి 1995 కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కేస్ వరకు చూసుకుంటే కనీస వేతనం అనేది కేవలం బతకడానికి మాత్రమే కాదు, అది ఒక ప్రాథమిక మానవ హక్కుగా ఎలా రూపాంతరం చెందిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ హిందుస్థాన్ టైమ్స్ లిమిటెడ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈ కేసులో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. కనీస వేతనం ఇవ్వకపోవడమనేది కేవలం చట్ట ఉల్లంఘన మాత్రమే కాదు, ఆర్టికల్ 23 కింద అది బలవంతపు చాకిరీ లేదా ఫోర్స్డ్ లేబర్తో సమానమని తేల్చి చెప్పింది. ఏమాత్రం రాజీలేని తీర్పిది. అలాగే మరికొన్ని చారిత్రాత్మక తీర్పులు చూద్దాం. ర్యాప్టాకోస్ బ్రెడ్ అండ్ కో కేసులో ఏమన్నారంటే, కనీస వేతనం అంటే కేవలం తిండి బట్ట కాదు, పిల్లల చదువు, వైద్య ఖర్చులు కూడా అందులో భాగమే అని చెప్పారు. అద్భుతం కదా. ఇక అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ కేసులో లింగభేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది. సరే, ఇక మన రెండవ విభాగానికి వద్దాం. వర్క్ ప్లేస్ ఇంజురీస్ అండ్ లయబిలిటీ. పని ప్రదేశంలో విషాదకరమైన ప్రమాదాలు జరిగితే యజమాని బాధ్యత ఎంత సంక్లిష్టంగా ఉంటుందో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఊహాజనిత పరిస్థితిని పరిశీలిద్దాం. ఒక కార్మికుడు యజమాని ఇచ్చిన రక్షణ కళ్లజోడు పెట్టుకోకుండా పనిచేస్తూ కంటిచూపు కోల్పోయాడు అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, కార్మికుడి నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పటికీ యజమాని నష్టపరిహారం చెల్లించాలా? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే కదూ. ఇలాంటి పరిస్థితులను డీల్ చేసేది 1923 నాటి ఎంప్లాయీస్ కాంపెన్సేషన్ యాక్ట్. ఇందులో అత్యంత కీలకమైన వాక్యం ఒక్కటే, అరైజింగ్ అవుట్ ఆఫ్ అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఆ ప్రమాదం పనిలో ఉన్నప్పుడు ఆ పని వల్ల మాత్రమే జరిగి ఉండాలి. దీని చుట్టూనే మొత్తం కేసు నడుస్తుంది. ఇక్కడే న్యాయశాస్త్రంలో నోషనల్ ఎక్స్టెన్షన్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అసలు పనిలో ఉన్నప్పుడు అంటే అర్థమేంటి? ఒక కార్మికుడు సైకిల్ మీద పనికి వస్తున్నప్పుడు ప్రమాదం జరిగితే పరిహారం వస్తుందా, లేదా వ్యక్తిగత పనుల కోసం దారి మళ్లినప్పుడు జరిగితే వస్తుందా? ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతను మనం ఖచ్చితంగా గుర్తించాలి. దీనికి ఉదాహరణగా ఆర్కే పాండా కేసును చూస్తే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా రెగ్యులర్ కార్మికులతో సమానంగా సరైన వేతనాలు అందాలని తీర్పునిచ్చారు. అలాగే కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ కేసులో యజమానుల బాధ్యతను మరింత పెంచారు. పనివల్ల వైకల్యం వస్తే కేవలం పరిహారమిచ్చి చేతులు దులుపుకోవడం కాదు, సమగ్రమైన వైద్య సదుపాయాలు కూడా కల్పించాలని స్పష్టం చేశారు. ఇక మూడవ విభాగం, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన. మన భారతీయ చట్టాల్లో బహుశా అత్యంత కఠినంగా అమలు చెయ్యబడే, రక్షించబడే అంశం ఇదే. పరీక్షల్లో తరచుగా కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న ఒకటుంటుంది. ఒక ఫ్యాక్టరీలో 14 ఏళ్ల లోపు పిల్లాడు పనిచేస్తున్నాడు, కాని యజమాని దగ్గర వాళ్ల తల్లిదండ్రులు రాసిచ్చిన పర్మిషన్ లెటరుంది. మరిది చట్టబద్ధమేనా? తల్లిదండ్రులు ఒప్పుకుంటే చట్టం ఊరుకుంటుందా? దీనికి సమాధానం చాలా స్పష్టం. ఖచ్చితంగా కుదరదు. తల్లిదండ్రుల సమ్మతి ఉన్నంత మాత్రాన బాలకార్మిక వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేము.
ముఖ్యంగా ఫ్యాక్టరీలు లేదా ప్రమాదకరమైన వృత్తులలో పిల్లల ఉపాధిని చట్టం కఠినంగా నిషేధించింది. ఏ లెటర్ కూడా ఈ రాజ్యాంగపరమైన రక్షణను కాదనలేదు. ఎంసీ మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. శివకాశి అగ్గిపెట్ల కర్మాగారాల్లో పిల్లలతో పని చేయించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ ప్రమాదకరమైన పరిశ్రమలను మూసివేయాలని ఆదేశించడమే కాకుండా చైల్డ్ లేబర్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చెయ్యాలని చెప్పింది. బచ్పన్ బచావో ఆందోళన్ కేసులో కూడా పిల్లల హక్కుల రక్షణ కోసం చట్టాలను అత్యంత కఠినంగా అమలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మన తదుపరి విభాగం ట్రేడ్ యూనియన్స్ అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. కార్మికులకు తమ హక్కుల సాధన కోసం ఉన్న సమిష్టిబలం మరియు అందులోని చట్టపరమైన పరిమితుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ఉస్మానియా సిలబస్ని ప్రాథమికంగా ఫాలో అవుతున్నప్పటికీ ఒకసారి ఢిల్లీ యూనివర్సిటీ క్యూరేట్ చేసిన కొన్ని కేస్ స్టడీస్ని కూడా రిఫర్ చేయడం చాలా మంచిది. 1926 ట్రేడ్ యూనియన్స్ చట్టంపైన ఇది మనకు మరింత అద్భుతమైన అవగాహన ఇస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన డిఫరెన్స్ ఉంది. పారిశ్రామిక కార్మికులకు ప్రభుత్వ సివిల్ సర్వెంట్స్కి మధ్య ఉన్న వ్యత్యాసం. మాన్యువల్ లేదా ఇండస్ట్రియల్ లేబర్కి ట్రేడ్ యూనియన్స్ పెట్టుకునే హక్కులుంటాయి కానీ అడ్మినిస్ట్రేటివ్, ప్రభుత్వ ఉద్యోగులకు ఆ హక్కులు యథాతథంగా వర్తించవు. ఎందుకంటే తమిళనాడు నాన్ గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ యూనియన్ కేసులో మద్రాస్ హైకోర్టు చాలా క్లియర్గా ఒక మాట చెప్పింది. పరిపాలనాపరమైన ప్రభుత్వ ఉద్యోగులు పారిశ్రామిక వర్క్మెన్ కిందకి రారు. కాబట్టి సమిష్టి బేరసారాలు అంటే కలెక్టివ్ బార్గెనింగ్ అనే కాన్సెప్ట్ వారి సేవలకు ఏమాత్రం అప్లై అవ్వదు. ఫైనల్ వర్డిక్ట్ ఫర్ స్కాలర్స్. మన ఈ సుదీర్ఘమైన న్యాయపరమైన విశ్లేషణను ఒక కన్క్లూజన్కి తీసుకుద్దాం. భవిష్యత్ న్యాయవాదులుగా మీరు ఎల్లప్పుడూ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ముందుగా ఏ చట్టం వర్తిస్తుందో గుర్తించాలి. ఆ తర్వాత దాన్ని ఆర్టికల్ 21, 23 లాంటి రాజ్యాంగ హక్కులతో లింక్ చేయాలి. మూడవది, దానికి సంబంధించిన ల్యాండ్మార్క్ సుప్రీంకోర్టు తీర్పును అప్లై చేయాలి. చివరిగా యజమాని బాధ్యతను డిసైడ్ చేయాలి. ఈ ఫార్ములా తెలిస్తే చాలు, ఏ కేసునైనా సులభంగా ఛేదించవచ్చు. ముగించే ముందు ఒక ఆలోచనతో మిమ్మల్ని వదిలిపెడతాను. రోజురోజుకీ పరిశ్రమ అనే పదానికి నిర్వచనం మారిపోతోంది. కొత్త కొత్త వర్క్ మోడల్స్ వస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఈ మారుతున్న పరిస్థితులకు తగ్గట్లుగా కార్మికుల హక్కులను, వారి ప్రాథమిక మానవ గౌరవాన్ని మన కోర్టులు ఎలా సమతుల్యం చేస్తాయి? అకాడమిక్ స్కాలర్స్గా దీని గురించి తప్పకుండా ఆలోచించండి. ఆసక్తికరమైన ఈ న్యాయశాస్త్ర ప్రయాణంలో పాలుపంచుకున్నందుకు ధన్యవాదాలు.